మీరు కన్యా రాశిలో జన్మించారా? కన్యా రాశిలో జన్మించిన వారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. నేను పదే పదే చెప్తున్నాను, కన్యా రాశి వారికి ఈ జూన్ 2 నుండి వారికి రాజయోగం పట్టనుంది. వారికి అదృష్టం ఖరారైంది. ఎందుకు చెప్తున్నానంటే, మిథున రాశిలో ఉన్న గురుడు కర్కాటక రాశిలోకి సంక్రమణం చేశాడు. కాబట్టి ఈ జూన్ 2 నుండి వీరికున్న ఏ సమస్యలైనా కూడా మొత్తం తొలగిపోనున్నాయి. ఈ మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి గురుడు వచ్చాడు కాబట్టి వీరి జన్మస్థానమైన కన్యా రాశి నుండి గనుక చూసుకున్నట్లయితే వీరిది 11వ స్థానం అవుతుంది. ఈ 11వ స్థానం అంటే లాభస్థానం. కాబట్టి వారికున్న ఎలాంటి సమస్యలైనా రుణ బాధలు, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి అప్పుల కూబిలో కూరుకుపోయిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉపశమనం కలగనుంది. సంతానం లేని వారికి సంతానం, ఉద్యోగం రాని వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా వివాహాలు పెండింగ్‌లో ఉన్న వారికి వివాహాలు జరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం చాలా సులభతరంగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా వ్యాపారాలు, మీరు ఏ వ్యాపారమైనా చేయండి, రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్, అదేవిధంగా ఫుడ్‌కు సంబంధించిన వ్యాపారం, ఇలా ఏ వ్యాపారం చేసినా కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు కన్యా రాశిలో జన్మించి మీకేమైనా సమస్యలుంటే మీ పేరును సరిచేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మీకున్న సమస్యలు మొత్తం తొలగిపోతాయి.